ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తే చరిత్రలో భూగోళంపై ఉండాలో లేదో పాకే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని ఒక కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్కి, ఒక వ్యక్తికి, ఒక వ్యవస్థకి, ఒక సంస్థకి, లేదా ఒక దేశానికి, ఒక ఖండానికి, చివరికి ఒక గ్రహానికైనా సరే కొంతవరకు ఓపిక అనేది ఉంటుంది, సహనం అనేది ఉంటుంది. అది ఎవరికి, ఏ ప్రాణికైనా, ఏ దీనికైనా ఓపిక, దానికి ఒక సమయం ఉంటుంది. అంతకు మించితే ఏదైనా సరే విజృంభిస్తుంది. మన యొక్క మంచితనానికి కూడా కొంత హద్దు ఉంటుంది. మన ఇంట్లో మనం చేసుకున్నటువంటి అల్లరికి కూడా హద్దు ఉంటుంది. ఒక 2 సంవత్సరాల పిల్లోడికైనా అల్లరి హద్దు ఉంటుంది కదా. దాన్ని దాటితే మనం పిల్ల మీద 2 వాతలు పెడతాం, బీప్ మీద 2 చరుస్తాం. అలాగే ఈరోజు పాకిస్తాన్ చేసినటువంటి దాష్టికాలకి ఆ హద్దు అయిపోయింది. ఇంకా గత 70 సంవత్సరాలుగా, అంటే అది విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి దాడులకి సరైనటువంటి సమాధానం గత 10 సంవత్సరాల వరకు ఎవరూ ఇవ్వలేదు. అప్పటి వరకు పాకిస్తాన్ని అనేక రకాలుగా ఉపేక్షించినటువంటి ప్రభుత్వాలు మనం చూసాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? అది దాడి చేస్తే దానికి తగ్గట్లుగా స్పందించింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అయినా పాకిస్తాన్కి ఏం చేసింది? అది దెబ్బ కొడితే ఇదొక 2 దెబ్బలు కొట్టింది అంతే, నాశనం చేయలేదు. మ్యాప్లో లేకుండా చేసేద్దామని చాలామంది ఎన్ని సలహాలు ఇచ్చినా అది తప్పు. వాళ్ళకు మనకి దెబ్బ కొట్టారు, మనం కూడా దానికి 2 దెబ్బలు కొడదామన్న విధంగానే ఇప్పుడు ఉంది. కానీ ఇక నుంచి ఆపరేషన్ సింధూర్ నుంచి అన్నీ మారిపోయాయి. గత 10 సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే పాకిస్తాన్ వెనకడుగేసింది, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ భయపడడం లేదు. వెనకడుగు వేసిన మాట వాస్తవం, భయపడుతున్న మాట వాస్తవం. కానీ పూర్తిగా భయపడిపోయి అసలు ఇంకా భారతదేశంలో మనం ఇటువంటి దాడులు చేయొద్దు అని వెనకడుగు వేయడం లేదు. ఇంకా ఎక్కువ శక్తుల్ని, అంటే మన భారతదేశం మీద లేనిపోనివన్నీ చెప్పడమే కాకుండా మీరు కొంచెం సహకరిస్తే మరో 20 సంవత్సరాల్లో భారత్లో ఉన్నటువంటి చాలామంది కాఫీర్లని మనము ఇస్లాంలోకి రప్పించవచ్చు. తద్వారా ఈ దేశమే మన చేతికి వస్తే ఇక ప్రపంచాన్ని మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. ఎందుకు? పాకిస్తాను, అటు బంగ్లాదేశ్, మధ్యలో భారత్, ఈ విధంగా మొత్తం ఇస్లాంలోకి అయితే ఈ మొత్తం 3 దేశాలు కలిస్తే 150 నుంచి 200 కోట్ల మంది ఇక్కడ ముస్లిమ్స్ ఉంటారు. అప్పుడు అంటే హిందువులు కూడా కలుపుకుంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిపితే ఎంతమంది ఈరోజు? 40 కోట్ల పైగానే ఉన్నారు. మరి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్లు, 70 కోట్లు, మనం ఒక 100 కోట్లు, 120 కోట్ల మంది, మనం కూడా 120 కోట్ల మంది మారిపోయామనుకోండి, ఎంత అవుద్ది? అప్పుడు 200 దాటుతుంది, దగ్గర 190, 200 దాటుతుంది. ఇప్పుడు ఇక్కడ 200 కోట్లు ఉంటే ఆల్రెడీ ఉన్నటువంటి 200 కోట్ల మంది ఎలాగో ఉన్నారు ముస్లిమ్స్. అందులో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్న వాళ్ళని తీసేసిన 160 కోట్లు, అంటే అప్పుడు 360 కోట్ల మంది వీళ్ళే అవుతారు ప్రపంచంలో. అప్పుడు అత్యధికంగా ఎవరు అవుతారు? ముస్లిమ్స్ అవుతారు ప్రపంచంలో. ఇక మిగతా వాళ్ళని మార్చడం వాళ్ళకి పెద్ద పనేం కాదు. చైనా మీద దండయాత్రలు చేయగలరు. ఎందుకు? భారతదేశం సరిహద్దు వాళ్ళ చేతికి వస్తే చైనాలో ఏం చేయాలో అది చేస్తారు. చైనా ఎంత తోపైనా సరే బలం తగ్గిపోయినప్పుడు, ఇక్కడ సరిహద్దుల్లో బలం తగ్గిపోతున్నప్పుడు ఏదైనా చేస్తారు, వాళ్ళు తెగిస్తారు. ఆ తర్వాత ఇంకేముంటుంది? ఇక ఈ చిన్న యూరప్ దేశాలను మార్చడం వాళ్ళకి పెద్ద కష్టమేమి కాదు. లండనే ఇప్పుడు చేతగాక ముడుచుకొని ఉంది ఇప్పుడు ఇంగ్లాండ్. అంటే ఇలాంటి ఆశలు కల్పించడం, ఇది సాధ్యమవుద్దా లేదా పక్కన పెట్టండి. పెద్ద వాళ్ళకండి, ఇటు సౌదీ అరేబియా లాంటి దేశాలకి, యుఏఈ లాంటి దేశాలకి, ఖతర్ లాంటి డబ్బు ఉన్నటువంటి దేశాలకి వీళ్ళు ఈ రకమైనటువంటి ఆశలు కల్పించి ఫండింగ్ తీసుకొస్తున్నారు. ఈ ఫండింగ్ ద్వారా వాళ్ళు ఎంత తింటున్నారో పక్కన పెడితే భారతదేశాన్ని అయితే నాశనం చేయడానికి, అప్పుడప్పుడు బాంబులు వేయడానికి అయితే ఆ ఫండింగ్ ఉపయోగిస్తున్నారుగా. వాళ్ళు ఆశ చూపిస్తారు, ఏముంది మరొక 20-30 సంవత్సరాల్లో మొత్తం ఇది మారిపోతే ఇస్లాం అయిపోద్ది మొత్తం, అప్పుడు ఈ ఖండం అంతా ఇస్లాం అయిపోద్ది, ఏసియా మొత్తం మన చేతికి తీసుకురావచ్చు. చిన్న దేశాలు వాళ్ళకి లెక్క కాదు. భారతదేశం లాంటి దేశం చేతికి వస్తే లెక్కలు మారిపోతాయి. అందుకు వీళ్ళందరూ కూడా ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, ఇంకా పాకిస్తాన్ ఎప్పటికీ కూడా. అందుకే ఉపేంద్ర ద్వివేది గారు ఇలా మనం ఉపేక్షించకూడదు. కేవలం ఆర్మీ చీఫ్ అనే కాదు, అటు ఎయిర్ ఫోర్స్ చీఫ్, మొత్తం భారత ప్రభుత్వం కూడా ఈరోజు దీని మీద చాలా పెద్ద కన్నేసింది. ఏం భారత ప్రభుత్వానికి తెలియదా సౌదీ అరేబియా డబ్బు ఇస్తుందని, ఖతర్ డబ్బులు ఇస్తున్నాయని ఉగ్రవాదం కోసం? కానీ ఇప్పుడు మనం వాళ్ళని డైరెక్ట్గా తిట్టలేము.
మనం ఇప్పుడు ఏం చేయాలి? పాకిస్తాన్ నడ్డి విరుస్తుండాలి. కానీ ఇక్కడ పూర్తిగా నాశనం చేయాలి. మనకి ఓపిక అయిపోయిందిగా. ఆపరేషన్ సింధూర్లో గట్టి దెబ్బ కొట్టాం. కానీ ఈసారి వస్తే ఇక ఆ దెబ్బ ఆగదు. ఇక ఎవడి మధ్యలోకి వచ్చినా సరే, ఎవడు ఫోన్ చేసినా సరే, ఇక మనం ఉపేక్షించకూడదు. సగం నాశనం చేసేయాలి. ఆ విధంగా ఉంటుందన్న విధంగా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం మాట్లాడేసి చెప్పరు. దీని వెనక పెద్ద ప్లాన్ ఉంటేనే ఏదో ఒక విధంగా ఇలాంటి మాటలు వస్తుంటాయి.